ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మినడెల్లా దేవుని మహిమ చూతువని ఆమెతో అనెను. దేవుడు లాజరును మృతుల్లో నుంచి లేపడానికి సమాధికి వచ్చినప్పుడు మార్త ఇంకా సందేహంతోనే అనుమానంతోనే ఉంటూ వచ్చింది. అందుకు బట్టి దేవుడు మరోసారి ఆమెతో నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూతువని చెప్పినవాడుగా ఉంటూ వచ్చాడు. మునుపు ఆమెతో చెప్పినప్పుడు కూడా పరిస్థితులను బట్టి ఇంకను దేవుని మీద నమ్మకం ఉంచలేని స్థితిలో ఉంటూ వచ్చింది. అందుకే ఆ సమాధి ఎదుగు వచ్చినప్పుడు కూడా రాయి తీసివేయమని చెప్పినప్పుడు కూడా మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. తన జీవితంలో ఇంకనూ నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమె అమ్మికను బలపరుచుకొరకై ఈ మాట చెప్పినవాడు ఉంటూ వచ్చాడు. మన జీవితంలో అనేక విషయాలు మనము విన్నప్పుడు కూడా అనేక విషయాలు మనం పరిస్థితులను బట్టి నమ్మలేని వారుగా ఉంటున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రభు ఇచ్చిన మాట పైన, వాక్యం పైన, వాగ్దానం పైన నమ్మిక ఉంచినప్పుడు నిజంగా మనకి జీవితంలో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.